హాయ్, ఈ వారం ఈజీ చట్నీస్లో మనం టమాటోతో వెరైటీస్ చేసుకుంటున్నాం కదా. టమాటో కొబ్బరి పచ్చడి, దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తున్నాను. ముందు ఒక పావు కిలో టమాటో ముక్కలు, ఒక కొబ్బరి చిప్ప ముక్కలు చేసి పెట్టాను, ఒక 5-6 ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు, మినపప్పు, పసుపు, చింతపండు, ఇంగువ, నూనె, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పంచదార. దీనికోసం ముందు పోపు రెడీ చేసేసుకుందాం. దీనికి 2 చెంచాలు నూనె, 2 స్పూన్స్ మినపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక అర స్పూన్ మెంతులు, కాస్త ఇంగువ పొడి, ఒక 5 to 6 ఎండుమిర్చి, పెద్దవిగా ఉన్నాయి, ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా. ఇందులో కొంచెం కరివేపాకు, పోపు వేగిపోయింది, ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్. దీన్ని ప్లేట్లో చల్లార్చి పెట్టుకుంటాను. మళ్ళీ స్టవ్ వెలిగించుకుని అదే ప్యాన్ ఉపయోగించుకోవచ్చు. ఈ టమాటో ముక్కల్ని ఇందులో 1.5 స్పూన్ వేసాను. ఇందులో ఉప్పు, కొంచెం పసుపు, కాస్తంత చింతపండు గుజ్జు, ఇవన్నీ మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనిద్దాం. టమాటో మగ్గిపోయింది. దీన్ని ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుందాం. టమాటో ముక్కలు చల్లారిపోయాయి. ఇప్పుడు ముందు ఇందాక పోపు వేయించుకున్నాం, ఇందులో సగం పోపు అంతా గ్రైండింగ్కి వేస్తాను. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అక్కర్లేదు అందుకు ఇలాగా. ఈ మినపప్పు కూడా కొంతవరకు గ్రైండింగ్కి. ఈ పోపు పైన పచ్చడిలో కలపడానికి ఉంచుకోవచ్చు. ఇది ఒక్కసారి నలిగాక కొబ్బరి ముక్కలు వేద్దాం. ఇందులో 1 కప్పుడు తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, చల్లారిన టమాటో ముక్కల్ని కూడా ఇందులో చిన్న పీస్, కొంచెం స్వీట్ బాగుంటుంది, మీకు ఇష్టమైతే వేయచ్చు, లేకపోతే మానేసేయచ్చు. దానికి లేదు. నలిగిపోయింది ఇది. దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. దీని మీద ఇందాక అట్టి పెట్టుకున్న ఈ పోపు కలుసుకోవచ్చు.
టమాటో కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, దోశ, ఇడ్లీ అన్నిట్లోకి బాగానే ఉంటుంది. దీన్ని మీరు ట్రై చేయండి. ఎలా ఉందో మీ కామెంట్స్ అన్నీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.